హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. సో ఏపీలో మనం ఈరోజు అంగన్వాడీకి సంబంధించి కొత్త నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేసి మనకి అన్నమయ్య డిస్టిక్లో ఉన్న అంగన్వాడీ వేకెన్సీకి సంబంధించిన నోటిఫికేషన్ అండి. సో మొత్తం 116 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీంట్లో మనకి అంగన్వాడీ హెల్పరు, అంగన్వాడీ వర్కరు, మినీ అంగన్వాడీ వర్కర్, ఈ 3 వేకెన్సీస్ ఉన్నాయి అన్నమాట. సో ఎవరైతే 10th క్వాలిఫై ఉన్న వాళ్ళు, అలానే మ్యారేజ్ అయి ఉన్న వాళ్ళు ఎలిజిబుల్, ఫీమేల్ క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు ఎలిజిబుల్ ఈ వేకెన్సీస్కి. సో మీరు 10th పాస్ అయ్యి ఉండి ఇంట్రెస్ట్గా ఉంటే ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. వేకెన్సీ డీటెయిల్స్ ఇక్కడ ఇచ్చాను. సో దాంట్లో మీ ఊర్లో మీకు సంబంధించి మీ లొకాలిటీలో కనుక మీ రిజర్వేషన్ కోటాలో ఉన్న జాబ్ ఉంటే చెక్ చేసుకోండి, అప్లై చేసుకోండి ఫాస్ట్గా. ఓకే ఫ్రెండ్స్, సో దీనికి మొత్తం చూడండి. అంగన్వాడీ వర్కర్లు 11 ఉన్నాయి, మినీ అంగన్వాడీ వర్కర్ 12 ఉన్నాయి, అంగన్వాడీ హెల్పర్ 93 ఉన్నాయండి. సో దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 21 నుంచి 35 ఏళ్ళ వరకు ఉంటుందండి. అలానే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అంటే 21 ఏజ్ సంబంధించి వాళ్ళు ఎవరు లేకపోతే 18 నుంచి కూడా తీసుకుంటారు. అంటే అబోవ్ 18 ఉన్నా సరే తీసుకుంటారు అనమాట. అంటే ఎవరు లేకపోతే మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, సో ఇది దీనికి జీతం వచ్చేసి మనకి 11,500 ఉంటుందండి అంగన్వాడీ హెల్పర్కి. అంగన్వాడీ వర్కర్కి. అంగన్వాడీ హెల్పర్కి ఏమో 7,500 ఉంటుంది. మినీ అంగన్వాడీ వర్కర్కి కానీ లేదంటే హెల్పర్కి కానీ ఇద్దరికి 7,000 ఉంటుంది. అంగన్వాడీ వర్కర్కి 11,500 అనమాట. సో ఇది సెలక్షన్ ప్రాసెస్ ఇది. సో మినిమం 10th పాస్ అయి ఉండాలండి. దాని మార్క్స్ వచ్చేసి 50 మార్క్స్ కౌంట్ చేస్తారు. ప్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే కనుక దానికి సంబంధించి 5 మార్క్స్ ఇస్తారు. అలానే వీడియోస్ కానీ వీడియో విత్ మైనర్ చిల్డ్రన్ అయితే దానికి ఇంకో 5 మార్క్స్ యాడ్ అవుతాయి. అలానే మనకి క్యాండిడేట్ హూ ఇస్ ఆర్ఫన్, సో ఫస్ట్ ఆర్ఫన్ అయి ఉంటారు కదా, ఫస్ట్ నుంచి ఆర్ఫన్గా ఉన్న ఎవరైతే సో వాళ్ళకి ఒక 10 మార్క్స్ యాడ్ అవుతాయి. అండ్ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్, డిఫరెంట్లీ ఏబుల్ క్యాండిడేట్స్కి వచ్చేసేమో 5 మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూ వచ్చేసి 20 మార్క్స్కి. సో ఇదండి సెలక్షన్ ప్రాసెస్. ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ కనెక్ట్ చేస్తారనమాట. మనుషులను చూసి ఏంటి అనేది, అప్పుడే డాక్యుమెంట్స్ కూడా వెరిఫై చేస్తారు. సో మీరు అన్ని బయోడేటా, అన్ని సర్టిఫికేట్స్ అది డిసైడ్ అప్చేసి అటెస్టెడ్ చేసి తీసుకెళ్ళాల్సి ఉంటుంది. మీ ఐసిడిఎస్ ఆఫీసర్ సబ్మిట్ చేయాలండి.